కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృపా బాహుల్యమే నా జీవితాధారమే. నీ కృపా బాహుల్యమే నా జీవిత ఆధారమే. కృపామయుడా నీలోన వసింపజే నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీ కృపా బాహుల్యమే నా జీవిత ఆధారమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవ, నీ కృప వివరింపానాతరమా యేసయ్యా. నీ కృప నిత్యం. ఏం పాటలండి, ఏం పాటలండి అసలు. ప్రియులారా, యేసన్న గారు పాటలో కృప అనే మాట లేకుండా ఆయన పాట రాయలేదు. ఎందుకంటే కృపచేత తృప్తి పొందిన దైవజనుడు ఆయన. చప్పలు కూడా దేవునామని స్తుతించుదాం. హల్లెలూయా. యేసన్న గారు సేవ ప్రారంభించినప్పుడు ఒక తల్లి ప్రవచించిందంట. ఏమనంటే, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తాను. దేవుని కృపతోనే ప్రారంభించారు సేవ, కృపతోనే యేసన్న గారి సేవ ముగించారు. యేసన్న గారి చివరి పాట ఏం చెప్పండి? ఆశ్రయదుర్గమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపి. కృపామయుడాన్ని మొదలెట్టాడండి. ఆ స్వరం కృపామయుడాన్ని మొదలెట్టి, ప్రియులరా, ఊహించలేనే నీ కృపలేని క్షణాన్ని చివరిగా ముగించాడు. ప్రియులరా, కృపతో ప్రారంభించి కృపతో ముగించాడు దైవజనుడు తన పరిచర్యను. కృప 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 అనే పదం యేసన్న గారికి ఎంత ఇష్టమో.